కొండ మీద సార్ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేల దగ్గర ఉండేటువంటి లెటర్లు అన్ని కూడా 2-3 ఏజెన్సీలు తీసుకొని బ్లాక్ లో అమ్మారు. ఆ వ్యవస్థ వ్యక్తులు ఇంకా వాళ్ళ వాసనలు ఒకేసారి పోవు. మేము కట్టడి చేస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కార్యకర్తలకి పార్టీ వాళ్ళకి ఇచ్చే పద్ధతి చేస్తున్నాం. ఈ వ్యవస్థ 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయింది కాబట్టి చూసాం కదా, లడ్డులో ఏ రకంగా కలిసి ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి పరిస్థితులు, ఆ డైరీలు ఎలా బయటకు వచ్చినా చూసాం కదా. ఈ వ్యవస్థ కూడా ర్యాకెట్ ఉంది. దొరుకుతారు, ఒక్కొక్కళ్ళు దొరుకుతారు. ఒకే రోజు పోదది. 5 సంవత్సరాలు వేళ్ళు కూడా ఉంది. కాబట్టి అన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. ఎమ్మెల్యేలే మొత్తం లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిని బయట పెట్టాం కదా, వాళ్ళని పట్టుకున్నాం కదా. మళ్ళీ కొత్త ఎమ్మెల్యేల దగ్గర కూడా వాళ్ళు అప్రోచ్ అయినటువంటి వాళ్ళని కూడా పట్టించాం కదా. కాబట్టి వ్యవస్థలన్నీ కూడా ఇలా వేళ్ళునుకునే అవినీతి బాగా పేరుకుపోయింది. 5 సంవత్సరాల్లో 2 చైర్మన్లు మారి అవసరం లేని పనులు చేయటం, లడ్డూల్లో కల్తీ నెయ్యి కలపడం, మొత్తం చూశారు కదా. 4 అరెస్టులు జరిగినాయి. ఇంకా A1 ఎవరనేది తేల్లా. అది A1 ఎవరవుతాడో, సుబ్బారెడ్డి అవుతాడో, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రెడ్డి గారు అవుతాడో తెలియదు. కాబట్టి అవినీతి, కల్తీలు, మోసాలు నిలవైపోయింది టీడీపీ 5 సంవత్సరాల కాలంలో. భక్తి లేకుండా పోయింది. ప్రజలు ముస్లిమ్స్ మక్కాని ఎలాగో, క్రిస్టియన్స్ జెరూసలేంని ఎలాగో, హిందువులు తిరుపతిని, తిరుమలని అలా పూజిస్తారు. దాన్నే సర్వనాశనం చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో. కాబట్టి అన్యమత ప్రచారాలు చేయటం, అక్కడ పాంప్లెట్లు పంచిపెట్టడం, ఇవన్నీ కూడా చూసాం మనం. అన్నీ కంట్రోల్ చేస్తాం. ఒక్కొక్కటి పాపం పండింది. ఒక్కొక్కళ్ళు దొరుకుతున్నారు. వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. మీకేం డౌట్ లేదు వాసుదేవన్ గారు. రైట్ చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. చైర్మన్ రాజీనామా చేపించండి, విచారణ చేపించండి స్వామి. దొంగ టికెట్లు బ్లాక్ మార్కెట్ లో ఒక్కొక్క టికెట్ ₹1,00,000 అమ్ముతా ఉన్నారు. తిరుపతి టికెట్లు దర్శనానికి ఎన్ఆర్ఐలకు మాత్రమే అమ్ముతారు వాళ్ళు. అది చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతా ఉంది సార్. అదంతా వాస్తవం కనబడతా ఉంది సార్. అది మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? చిన్నపరెడ్డి ఒక నిమిషం, రఫీ గారు మీరు ఆగండి. చిన్నపరెడ్డి గారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? చైర్మన్ గారు ఆఫీస్ నుంచి ఇది నడుస్తుంది అంటున్నారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? బేస్లెస్ ఎలిగేషన్స్ చేయమాకండి సార్. మాకు బేస్లెస్ ఎలిగేషన్స్ చేయాల్సిన అవసరం లేదు సార్. చైర్మన్ గారు డీపీ పెట్టుకొని చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ నుంచే జరుగుతూ ఉన్నది అనేది మాకు తెలిసినటువంటి సమాచారం సార్. సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది కదా. అవన్నీ మీరు కూడా చూస్తా ఉన్నారు కదా సార్. బేస్లెస్ చేయాల్సిన సోషల్ మీడియాలో 1,00,000 వైరల్ అవుతాయండి. బట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఎవిడెన్స్ కదా. నేను అడిగేది అది. ఎవిడెన్స్ లేకుండా ఒక గౌరవనీయ స్థానంలో కూర్చున్న వ్యక్తి మీద మీరు ఆ నింద వేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సార్. మేము ఎవరి మీద నింద వేయట్లేదు సార్. వాళ్ళ ఆఫీస్ నుంచి జరుగుతున్నటువంటి విచారణ చేసి దాన్ని చేయాలంటే చైర్మన్ గారిని రాజీనామా చేసి విచారణ చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమంటలేదు కదా. మీకు ఈ లెక్కన మీ చైర్మన్లు ఎన్నిసార్లు రాజీనామా చేసి ఉండాల్సిందండి మీ హయాంలో జరిగిన దానికి? చిన్నపరెడ్డి గారు, ఏమండి మీ హయాంలో జరిగిన అరాచకాలకి మీ చైర్మన్లు ఎన్నిసార్లు రాజీనామా చేసి ఉండాల్సింది సార్? మా హాయంలో అరాచకాలు జరిగినాయని చెప్పేసి ఎక్కడా కూడా ఎలాంటి కేసులు లేవు సార్. దానికి సంబంధించి కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అప్పుడు టికెట్లు అతను దర్శనాలు ఇప్పించి డబ్బులు తీసుకుంటూ అరెస్ట్ అయినటువంటి, తిరుపతి దర్శనాలు ఇప్పిస్తూ అరెస్ట్ అయినటువంటి ఆ సంస్కృతి వాళ్ళకే ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం స్ట్రీమ్ లైన్ చేసేసి ఎక్కడ అరాచకం అనేది లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా చక్కగా నడిపినటువంటి పరిస్థితి. అందుకనే మా మీద అక్కడ కూడా ఎలిగేషన్స్ లేవు. వీళ్ళు మాట్లాడటమే తప్పితే మా మీద ఎలిగేషన్స్ ఏం లేవండి. రైట్ రఫీ గారు ఆయన అంటున్నది, బిఆర్ నాయుడు గారికి ఫోన్ చేసి చెప్తా, ఈ చిన్నపరెడ్డి మీ మీద అనవసరమైనటువంటి ఆరోపణ చేస్తున్నాడు, ఇతని మీద కేసు కట్టమని చెప్పి నేను చెప్తాను. టీవీలో మీరు ₹1,00,000 అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు. ఇతని మీద కేసు పెట్టండి. బిఆర్ నాయుడు ఎంతో అంకిత భావంతో దేవుడి మీద ప్రేమతో ఆ పనులు చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేయడానికి కాదు అక్కడ తీసుకుంది.
ఈ అనవసరమైన ఆరోపణలు టీవీలో కూర్చొని చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా, జైలుకి పంపించాలా ఇలాంటి వాళ్ళని. బిఆర్ నాయుడు అంటే ఏమనుకుంటున్నా, బిఆర్ నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి పేరు చెప్పుకొని అధికారానికి వచ్చే రాష్ట్రాన్ని దోచుకున్నాడు అనుకుంటున్నావా ఏంటి బిఆర్ నాయుడు అనుకుంటే? బిఆర్ నాయుడు అక్కడ కూర్చాడు, ఆ దేవుడికి సేవ చేసుకోవాలా, నేను 2 సంవత్సరాలు ఆ పదవి చేస్తానని చెప్పి అడిగి తీసుకున్న వ్యక్తి మీద నువ్వు ₹1,00,000 టికెట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి ఆరోపణ చేస్తావా? సిగ్గు ఎగ్గు లేకుండా నీ మీద పెట్టాల కేసు. బిఆర్ నాయుడుకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా, నేను చేస్తా ఇప్పుడే ఈ డిబేట్ ఆలోచన ఫోన్ చేస్తా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చూపించు, దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చూపించు. లేదా మీ నాయకుడిని వచ్చి అసెంబ్లీలో అడగమని చెప్పు. అసెంబ్లీ నుండి పారిపోయేటువంటి మీరు ఒక పార్టీ, ఆ పార్టీకి అధికార ప్రతినిధి బిఆర్ నాయుడుని తిరుమలలో జరుగుతున్న దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా? నువ్వు కూర్చోబెట్టే నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడతావా? ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ప్రతి వ్యక్తి మీద ఇలా మాట్లాడు కదా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి 11 సీట్లో కూర్చోబెట్టింది. ఇంకా సిగ్గు రావట్లేదు మీకు ఇలా మాట్లాడటానికి? తెలుసు కానీ విచారణ చేయమని పూర్తి స్థాయి విచారణ చేసి ఆధారం పంపించావా? విచారణ చేస్తారు. నీ నోటికి ఏది వస్తే మాట్లాడతావా? నీ నోటికి ఏది వస్తే బిఆర్ నాయుడు మీద మాట్లాడతావా? బిఆర్ నాయుడు మీద ₹1,00,000 టికెట్ అమ్ముకుంటారని చెప్పి గాలి వార్తలు చెప్తావా? గాలి వార్తలు చెప్తావా టీవీలో కూర్చొని? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మూసుకో. ప్రభుత్వంలో ఉంటాం కాదు. నువ్వు ఎవరికి అమ్మారు, ఏ టికెట్ అమ్మారు, ఎంతకు అమ్మారు, ఎక్కడ అమ్మారు, ఆధారాలు చూపించు. దమ్ము ధైర్యం ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. నోటికి ఏది వచ్చి అది మాట్లాడటం కాదు. కండువాడు వేసుకొని వైసీపీ కండువాడు వేసుకొని ఇష్టం వచ్చినట్టు టీవీలో కూర్చొని మీరు బొంగుతో మాట్లాడతారా, అబద్ధాలు మాట్లాడతారా? మా మీద మాట్లాడతారేంది? దోషుల్ని దమ్ము ధైర్యం ఉంటే చూపించడం, దమ్ము ధైర్యం ఉంటే ఇష్టం గాలి మాటలు మాట్లాడటం కాదు. గాలి మాటలు గాలి రావడం, కూర్చోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం టీవీలో కూర్చొని. బిఆర్ నాయుడు ₹1,00,000 టికెట్ అమ్ముకున్నాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్నపరెడ్డి గారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నారు. చిన్నపరెడ్డి గారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? సోషల్ మీడియాలో వచ్చిన వాటిని పట్టుకొని మీరు మాట్లాడలేరు సార్. ప్రభుత్వం దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది, విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా విచారణలో అన్ని వాస్తవాలను ప్రభుత్వమే బయట పెట్టుద్ది. మీ ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నువ్వు ప్రభుత్వం అధికారి కాదు. ఏ ఆధారం తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు బిఆర్ నాయుడు మీద, తిరుపతి మీద? తిరుపతి లడ్డూలో జంతువులు కలుపుకొని భక్తులు మోసం చేసినటువంటి పార్టీ కాదు, మా ప్రభుత్వం కాదు. మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేయడం కోసం, వాటన్నిటిని మూల పెట్టడం కోసం బోసాని